అమెరికాలో ఆ మధ్యన ఒక దిక్కుమాలినటువంటి ఉద్యమాలు జరిగినాయి కదా! అబార్షన్ చేసుకునే హక్కు ఆడపిల్లకి లేదు. కడుపు వచ్చిన తర్వాత అది పెళ్లి కాక వచ్చినా, పెళ్లి కాని వాడితో వచ్చినా, లేదా అమ్మాయి అనారోగ్యంగా ఉన్నా సరే తను కనాల్సిందే అంటూ ఎంతకాలం ఈ ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అనే ఆ దేశంలో అబార్షన్ అనేటటువంటిది నిషేధిస్తూ ఉన్నటువంటి దరిద్రం. దాని మీద ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా అక్కడ ఇచ్చిన తీర్పులు చూసాం కదా! బట్ భారతదేశంలో మనం చాలా గొప్పోళ్ళం. అమెరికా చదువుకున్నోళ్ళ అని చెప్తూ అక్కడ మూర్ఖంగా ఉందనుకున్నాం కదా! ఇప్పుడు ఆ అమెరికా దరిద్రాన్ని ఇండియాలో తెద్దాం అనుకుంటున్నారు. దానికి తమిళనాడు వేదికగా చేద్దాం అనుకుంటున్నారు. మిషనరీల ప్రేమతో, మిషనరీల ఆశీర్వాదాలతో అధికారంలోకి వచ్చినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్కడ వచ్చేటప్పటికి ఇప్పుడు అక్కడే ప్రారంభించారు. తమిళనాడు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ తాజాగా స్వయంగా పాల్గొన్నటువంటి కార్యక్రమం, కేథలిక్కుల యొక్క సంబంధించినటువంటి కార్యక్రమం, యాంటీ అబార్షన్ ర్యాలీ. అబార్షన్ అనేది హత్య, కడుపులో ఉన్న పిల్లల్ని చంపడానికి వీల్లేదు అంటూ అక్కడ ఉపన్యాసం ఇచ్చుకొచ్చాడు స్వయంగా వాళ్ళ స్పీకర్. వీ హ్యావ్ నో రైట్ టు అబార్షన్ అన్నటువంటి నినాదం. దీన్ని బట్టి ఎక్కడికి వెళ్తున్నాం అన్నది ఇప్పుడు ఆలోచించాల్సిన సందర్భం.